హలో మిత్రులారా, చిన్న సోయాబీన్ ధాన్యం మన ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో మీకు తెలుసా? ఈ చిన్న సూపర్ ఫుడ్ యొక్క పూర్తి కథ ఈ రోజు మనకు తెలుస్తుంది. దాని ఉపయోగం, ప్రయోజనాలు మరియు కొన్ని ప్రతికూలతలు. సోయాబీన్ ఒక విధంగా మాత్రమే కాకుండా అనేక రూపాల్లో ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా సోయాబీన్ దాల్గా ఉపయోగించబడుతుంది. వీటిని మన కూరగాయల లేదా క్యాస్ట్రోల్లో ఉంచవచ్చు. రెండవ రూపం టోఫు. ఇది సోయా పాలతో చేసిన జున్ను లాంటిది. జున్నుకు బదులుగా ప్రోటీన్ మొత్తం పెరుగుతుంది. మూడవ రూపం సోయా పాలు. ఇది పాలు యొక్క గొప్ప శాకాహార ఎంపిక. రోటీస్ను గోధుమ పిండిలో కలపడం ద్వారా మరింత పోషకమైనదిగా చేయవచ్చు. సోయాబీన్ సూపర్ ఫుడ్గా పరిగణించబడుతుంది మరియు చాలా పెద్ద ప్రయోజనాలను కలిగి ఉంది. ప్రోటీన్ యొక్క ఉత్తమ మూలమే ఇది శాకాహారులకు ఒక వరం. ఇది కండరాలను బలంగా చేస్తుంది. ఇందులో మంచి కొవ్వు ఉన్న శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇది కాల్షియం మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది మన ఎముకలను బలంగా చేస్తుంది. ఇది ఫైబరు మరియు ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఇది తిన్న తరువాత కడుపుతో నిండినట్లు అనిపిస్తుంది. మరియు మీరు ఎక్కువ తినడం మానుకోండి. కాని మిత్రులారా, ఏదైనా తినడం మంచిది కాదు. సోయాబీన్ కూడా కొన్ని ప్రతికూలతలు కలిగిస్తుంది. మీకు థైరాయిడ్ సమస్య ఉంటే థైరాయిడ్ గ్రంథి యొక్క పనిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కువ తినడం మానుకోండి. అదనపు ఫైబర్ కారణంగా కొంతమందికి గ్యాస్ లేదా అపాన వాయుతో సమస్యలు ఉండవచ్చు. ఇది ఫైటిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇనుము మరియు కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలను పూర్తిగా గ్రహించకుండా నిరోధించగలదు. అందువల్ల తినడానికి ముందు నానబెట్టడం మరియు ఉడికించడం అవసరం. కాబట్టి స్నేహితులు, సోయాబీన్ చాలా పోషకమైన ఆహారం, కానీ ఇది ఎల్లప్పుడూ సమతుల్య పరిమాణంలో వినియోగించాలి. మీరు ఇది సరిగ్గా ఉపయోగిస్తే ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు. మీరు ఈ వీడియోను ఇష్టపడితే మరియు మీరు తదుపరి వీడియోను ఏ అంశంపై తయారు చేయాలి, దయచేసి వాక్యలో మాకు చెప్పండి.